లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి ప్రసంగించిన రాహుల్ గాంధీ ఎన్డీఏ ప్రభుత్వం మోదీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ తో లోక్సభలో అలజడి రేగింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ తనదైన శైలిలో విమర్శలు చేస్తూ మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారా? రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లోక్సభలో ప్రతిపక్ష నేతగా తొలిసారి ప్రసంగించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ అవలంబిస్తోన్న తీరును లోక్సభలో ఎండగట్టే ప్రయత్నం చేశారు రాహుల్. ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ పాలన సహా బీజేపీ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. కీలక విషయాలను ప్రస్తావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు రాహుల్. ఓవైపు ఎన్డీఏ ప్రభుత్వంపై మాటల దాడి చేస్తూనే మరోవైపు హిందుత్వం, రాజ్యాంగం వంటి అంశాల విషయంలో బీజేపీ తీరును ఎండగట్టే విధంగా విమర్శలు చేశారు రాహుల్. దేశ రాజ్యాంగం గురించి ప్రస్తావించిన రాహుల్ గాంధీ రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని, అయితే ఇది జరగకుండా తాము అండగా నిలబడతామని తేల్చి చెప్పారు. హిందూ మతం గురించి ప్రస్తావించిన రాహుల్ హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపెడుతోందని మండిపడ్డారు. ఏ మతమైనా మనుషులకు ధైర్యమిస్తుందని పేర్కొన్న రాహుల్ గాంధీ ఇస్లాం, సిక్కు మతాల గురించి కూడా ప్రస్తావించారు. కొంతమంది తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు అసలు హిందువులే కాదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హింసను ప్రేరేపించే వాళ్లను హిందువులు అని ఎలా అనగలమని ప్రశ్నించారు రాహుల్. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి ఇచ్చిన స్పీచ్లోనే మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ మత ప్రస్తావన తీసుకురావడం వల్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. హిందుత్వ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యాంగంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాదు దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్షాలపై ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. మోదీ దేవుడితో నేరుగా మాట్లాడుతారని, బహుశా పెద్ద నోట్ల రద్దు కూడా దేవుడు చెబితేనే చేసుంటారని సెటైర్లు వేశారు రాహుల్. అధికార బీజేపీ ప్రతిపాదించిన అంశాలను వ్యతిరేకిస్తున్న లక్షలాది మందిపై దాడి జరుగుతోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన వ్యక్తిగతంగా దాడి జరిగిందని, కొందరు నేతలు ఇప్పటికీ జైలులో ఉన్నారని అన్నారు రాహుల్. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తనపై 20 కేసులు నమోదయ్యాయని, తనకు ఇచ్చిన ఇంటిని కూడా లాగేసుకున్నారని ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను 55 గంటలకు పైగా ప్రశ్నించిందని వివరించారు. అన్ని మతాలు ధైర్యంగా ఉండమని ప్రబోధిస్తున్నాయని పేర్కొన్న రాహుల్, అయితే హిందువులుగా చెప్పుకుంటున్న కొందరు మాత్రం 24 గంటలు కేవలం అహింస, ద్వేషం, అసత్యమే మాట్లాడుతున్నారని, అలాంటి వారు అసలు హిందువులేనా అని ప్రశ్నించారు. దేశానికి వెన్నెముక లాంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులను ఉగ్రవాదులుగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించకుండా 700 మంది ప్రాణాల్ని బలి తీసుకున్నారని, మరోవైపు మణిపూర్ ఆ స్థాయిలో హింస చెలరేగినా ఇప్పటి వరకు మోదీ అక్కడికి వెళ్లలేదని విమర్శించారు. మోదీ ఒక్కసారి అక్కడికి వెళ్లి ప్రజల కష్టాలేంటో తెలుసుకోవాలని సూచించారు. నీట్ ఎగ్జామ్ కేవలం ధనవంతుల పిల్లల కోసమే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. వ్యాపారవేత్త అదానీ నుంచి ఒక్క మెసేజ్ రాగానే పనులు చాలా వేగంగా జరిగిపోతాయని విమర్శించారు రాహుల్. ఈ దేశంలో అంబానీ, అదానీ చట్టాలే అమలవుతున్నాయని మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు రాహుల్. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తం హిందువులను అందరినీ హింసాపరులుగా సంబోధించడం తీవ్రమైన అంశమని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే రాహుల్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు.
తాను మొత్తం హిందూ సమాజాన్ని హింసాపరులుగా చెప్పలేదని, కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత చర్చ కొనసాగించిన రాహుల్ గాంధీ అగ్నిపథ్ పథకం సైన్యానికి, దేశభక్తులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. కార్మికుల్ని వాడుకుని వదిలేసినట్లుగా అగ్నివీర్ల పరిస్థితి ఉందని రాహుల్ విమర్శించగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నీట్ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. రైతులు కనీస మద్దతు ధర చట్టం కావాలని కోరుతున్నారని, ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోందని విమర్శించారు. మొత్తం రాహుల్ లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలు, మోదీ బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు బీజేపీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. మోదీ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు. దీంతో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.